ఆయన 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన నాయకుడు. 20 ఏళ్లకు పైగా ఎమ్మెల్యే. ఓ రాష్ట్రంలో జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఏం చేస్తున్నారో ఎవరూ ఊహించలేరు కూడా. ఎవరి ఊహకు అందని విధంగా ఆయన అజ్ఞాతవాసం గడుపుతున్నారు. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన వ్యక్తి ఆయన. 2019 ఎన్నికల తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన రఘువీరారెడ్డి ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని తన సొంతూరు నీలకంఠాపురంలో ఉంటున్నారు. ఆయన ఒకప్పుడు రథసారథి. అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో అడ్రస్ లేకుండా పోవడంతో మునుపటి మంది మార్బలం లేదు. అంతా ఒక్కొక్కరుగా జారుకున్నారు. అందరిలా ఆయన పార్టీలు మారలేక ఇంతకాలం పార్టీలో కొనసాగుతూనే వస్తున్నారు. అయినా కాలం కలిసి రాకపోవడంతో తనను తాను బిజీ చేసుకునేందుకు ఎన్నికల బరిలోంచి ఆయన ప్రస్తుతం పొలం పనిలోకి దిగిపోయారు. సొంతూరిలో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. ఎలాగూ తాను చక్కబెట్టాల్సిన పనులేవీ లేకపోవడంతో సొంతూరులో వ్యవసాయం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది అనే రీతిన ఆయన ముందుకు సాగిపోతున్నారు. కూతుండరు కరగల్ల ಬೇಸಾಯವ ಮರೆತಿಲ್ಲ ನಾನ್ ಪುಟ್ಟ ನಂಜ ನಾನ್ ಪುಟ್ಟ ನಂಜ ನಾನ್ ಪುಟ್ಟ ನಂಜ ನಾನ್ ಪುಟ್ಟ ನಂಜ. ఒకప్పుడు ప్రతిరోజు టీవీల్లో కనబడిన నేత, మాజీ మంత్రి, ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ఆయన పూర్తిగా మారిపోయారు. ఉదయం 5 గంటలకే పొలానికి వెళుతున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉంటూ బిజీగా గడిపేస్తున్నారు. సొంతంగా పొలం సాగు చేసుకుంటున్నారు. ఒకప్పుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన రఘువీర ఇటీవల బస్తాలు మోస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రాజకీయాలకు కొంత గ్యాప్ తీసుకోవాలని డిసైడ్ అయిన రఘువీర పాలిటిక్స్కు దూరం పాటిస్తున్నారు. అయితే ఇటీవల తన ఊరి చెరువుకు గండి పడడంతో స్వయంగా అనుచరులతో కలిసి రంగంలోకి దిగిన రఘువీరారెడ్డి స్వయంగా తానే ఇసుక బస్తాలు మోసి ఆ గండిని పూర్తి చేశారు. దీంతో మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. కొంతకాలంగా సొంతూరులో జరుగుతున్న ఆలయ నిర్మాణం పనులను రఘువీర పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత కేవీపీ ఉండవల్లి అరుణ్ కుమార్లు వచ్చి రఘువీరారెడ్డితో చర్చలు జరిపి వెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేకపోవడంతో రఘువీర పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా, ఇస్తే ఏ పార్టీలోకి వెళతారన్నది అందరిలోనూ ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సారథిగా ఆయన తనదైన ముద్ర వేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఉనికిని పూర్తిగా కోల్పోయింది. అయినా మొక్కవోని ధైర్యంతో రఘువీర ముందుకు సాగుతున్నారు. పార్టీలో పదవులు అనుభవించిన వారు కూడా ఇప్పుడు పార్టీని వీడి వెళ్ళిపోయారు. కానీ రఘువీర మాత్రం పార్టీలో ఉత్సాహం నింపేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రఘువీర కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారతారని అందరూ భావించారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. రాజకీయ జీవితం కలిసి రాకపోవడంతో ఆయన ప్రస్తుతం కర్షకుడిగా మారిపోయారు. సొంతూరులో వ్యవసాయం చేసుకుంటూ హాయిగా గడిపేస్తున్నారు. హాయిగా ఏసీ కారులో తిరిగే నేత ఇప్పుడు ఎద్దుల బళ్ళు, ట్రాక్టర్లు ఎక్కి దుక్కి దున్ని పంటలు పండిస్తున్నారు. తెలవారకముందే 5 గంటలకే పొలానికి వెళ్ళి పనులు చేస్తున్నారు. సాయంత్రం వరకు అక్కడే ఉంటూ పొలం సాగు చేసుకుంటున్నారు. తానే డ్రైవర్ అయి సొంతంగా పొలం దున్నేస్తున్నారు. మంత్రులలో ఇలాంటి మంత్రులు అరుదుగా కనిపిస్తారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన సమయాన్ని సాగు కోసం కేటాయిస్తున్నారు. తరచూ తనకు వ్యవసాయం అంటే ఇష్టమని, తన భూమిని తానే సాగు చేస్తూ ఉంటానని చెబుతూ ఉండేవారు రఘువీర. అదేదో మీడియాలో ప్రచారం కోసం కాకుండా నిజంగానే ఆయన కర్షకుడిగా మారిపోయారు. ఒకప్పుడు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన ఇప్పుడు పూర్తిగా వ్యవసాయదారుడిగా మారిపోయారు.
మహాగణపతి పూజ